వికారాబాద్ జిల్లా తాండూరులో 8వ వార్డు రాజీవ్ కాలనీలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల చుట్టూ మురుగునీళ్లు నిలిచిపోవడం వల్ల బయటకు రావడం కూడా భయంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, ఈగలు పెరిగి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ది చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరారు. ప్రజలను సౌకర్యం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యపై 8వ వార్డు జీహెచ్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జావిద్ స్పష్టం చేశారు. నేను చాలా రోజుల నుంచి సమస్య గురించి ఎన్నోసార్లు అధికారులకి ఇక్కడున్న మాజీ కౌన్సిలర్కి చెప్పడం జరిగింది. నేనైనా ఇక్కడ కాలనీ ప్రజలైనా చాలాసార్లు దీని విషయంలో చాలాసార్లు చెప్పినాక కూడా ఇంతవరకు దీనికి పరిష్కారం అనేది చేయలేరు. ఇక్కడ ప్రజలు అనేది ఇక్కడ బతకాలంటే, నివసించాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వాటర్ అంతా ఇంట్లోకి వెళ్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అదే డ్రైనేజ్ వాటర్లోకి వెళ్ళి ఇంట్లోకి పోతుంటారు. పేరుకి బయట వాళ్ళు అదే డ్రైనేజ్ వాటర్లోకి వెళ్ళిపోతుండ్రు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ లేనిపోని రోగాలు వస్తున్నాయి ప్రజలకి. ఈడ కనీసం వచ్చి పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. నేను ఈ ప్రభుత్వంతో నేను కోరుకునేది ఒకటే, ఇక్కడున్న అధికారులతోటి, ఇక్కడున్న నాయకులతోటి, అధికార నాయకులతోటి కోరుకునేది ఒక్కటే, ఎంత త్వరలో అయితే అంత త్వరలో దీన్ని పరిష్కరించాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మొత్తం పేద ప్రజలు తన బాధల్ని బయట చెప్పుకోలేకపోతుండ్రు. కానీ చెప్పుకోక అదే లోపల పెట్టుకొని ఒక లావలాగా ఆ బాధ అనేది పగలక ముందే మీరు దీన్ని పరిష్కరించాలని నా యొక్క మనవి. ప్రజలు అనేది ఇక్కడ మాజీ కౌన్సిలర్కైనా అధికారులకైనా చెప్పినాక ఏదో వచ్చిండ్రు తూతు మంత్రంగా ఎవరినో ఒక పెద్ద మనిషిని దాంట్లో డ్రైనేజ్లో దింపి ఉన్న నీళ్ళని బయటికి పాడేసి వెళ్ళిపోయాడు. అంతే, పని అయిపోయిందని వెళ్ళిపోయాడు. అది పరిష్కారం కాదు. అది పరిష్కారం కాదు. ఆ పరిష్కారం అనేది మొత్తం పూర్తిగా కావాలి. అంటే ఇక్కడ డ్రైనేజ్ లైన్ పగిలిపోయిందా అది చూసుకోవాలా, తవ్వి చూసుకోవాలా. బయటికి వెళ్ళి పైనకి వెళ్ళి తీస్తే నడవదు. అది 15 రోజుల నుంచి వస్తున్నది. ఎవరు కూడా పట్టించుకున్నారు. కౌన్సిలర్ ఒకరోజు చేపించిండు. అది మళ్ళీ తెల్లారి నుంచి అట్లనే వస్తున్నది. ఇప్పుడు అందరు చూసిండ్రు, ఎవరు ఏమంటలేరు. ఒక్కరు కూడా ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. చూడండి, మీరన్నా ఒకసారి వచ్చి అందరు చూస్తేనే కదా తెలిసేది. కూడా మాకు కూడా బయటికి కూడా వెళ్తలేము. వాసనకు ఇంత మురుకుంటే వాళ్ళ ఇంట్లో మొగలు ఉంటే అట్లనే ఉంటారా? లైట్లు కూడా లేవు. మా ఈ సంవత్సరం రైతున్నారు. ఎవరికి చెప్పాలి? చెప్తేనేమో చేపిస్తామమ్మా వదలకుండా అంటారు. ఎన్నిసార్లు అని చెప్పాలి ఒకరికి? 15 दिन से बच्चे छोटे बच्चे बीमार पड़ रहे, बुखारा मच्छर पड़ी। अब कैसा करना भाई? एक दिन नहीं 2 दिन में रात कराते काम काउंसलर है तो ऐसा कैसा? सबको बोले 15 दिन से खाली नहीं कर रहा है। देखो पानी कितना गंदा हो गया। बच्चे चल रहे हैं, छोटे बच्चे, मच्छरा फुला रहे। क्या करना बोलो? किसको बोलना? अब ये हमारे जावेद भैया को बुला